ఫిల్మ్నగర్లో భవనం కూలిన ఘటనలో క్షతగాత్రులైన కూలీలను అపోలో ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే దుర్ఘటన గురించి తెలుసుకున్న కూలీల బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. క్షతగాత్రుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం 15 మంది పనిచేస్తున్నారు సార్. 15 మందిలో మొత్తం 7 మొత్తం బయటకు వచ్చారు సార్. ఇంకా 7 ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళు ఉన్నారా లేదా తెలియదు. అసలు సెంటరింగ్ మొత్తం కింద ఉన్నారా వాళ్ళు పైన ఉన్నారా అదే విధంగా కావట్లేదు. 3 ఇప్పుడు 2 చచ్చిపోయారు సార్. 2 చచ్చిపోయారు. అన్సర్ షేక్, ఆనంద్ అన్న కుదురు. ఒక అతను లోకల్ అతను సార్, ఒక అతను వెస్ట్ బెంగాల్ అతను. అంటే మొత్తం పనిచేస్తున్న అక్కడ మొత్తం బయట వాళ్ళే సార్. మొత్తం బయట వాళ్ళే. మేము కూడా బయట వాళ్ళమే సార్. మొత్తం బయట వాళ్ళమే. మేము ఆల్రెడీ కంపెనీ చేస్తున్నాము. మేము కాంక్రీట్ వేస్తున్నాము. వాళ్ళు ఆ బిల్డింగ్ వాళ్ళు పిలిపించారు. మేము కాంక్రీట్ వేస్తున్నాం సార్. లాస్ట్ వెహికల్ వచ్చింది. ఆ లాస్ట్ వెహికల్లో కాంక్రీట్ వేస్తున్నాము. లాస్ట్ అంతా వర్క్ అంతా అయిపోయింది సార్. వర్క్ అంతా అయిపోయిన వరకు ఆ ఫౌండేషన్ కరెక్ట్ లేని వల్ల అది మొత్తం పడిపోయింది సార్. ఫౌండేషన్ మెయిన్ ప్రాబ్లం వచ్చి సార్ ఫౌండేషన్ సార్. ఫౌండేషన్ కరెక్ట్ లేదు సార్. కాలాలు మొత్తం పడిపోయినాయి సార్. కాలాలు స్టాండర్డ్ లేదు, కాలాలు స్టాండర్డ్ లేదు, ఏం లేదు సార్. ఇలాంటి మామూలుగా కన్స్ట్రక్షన్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది సార్. కాలాలు ఫౌండేషన్ కరెక్ట్ లేదు సార్. కింద ఫౌండేషన్ అనేది కరెక్ట్ లేదు. కరెక్ట్ లేకుండా ఫుల్ వెయిట్ సార్. హైట్ వచ్చేసి 3 ఫ్లోర్ హైట్ సార్. 3 ఫ్లోర్ హైట్ల మీద ఫుల్ ఒక లోడ్ పడడం వల్ల కూలిపోయింది సార్. మొత్తం 3 ఫ్లోర్ హైట్స్ ఉంటుంది సార్. ఒకటే ఫ్లోర్ మొత్తం కూలిపోయింది సార్. వాళ్ళు పైన ఉన్నారు సార్. పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఏంటంటే హుషారుగా ఉన్న వాళ్ళు తప్పించుకున్నారు. కొంచెం డల్గా ఉన్న వాళ్ళు పడిపోయారు సార్. కింద పడిపోయారు. 8 మంది చనిపోయాడు సార్. వాడు అన్సర్ షేక్ అతను వాడు చనిపోయాడు సార్. అన్సర్ షేక్ అతను వాడు చనిపోయాడు. వెస్ట్ బెంగాల్ అతను సార్. వెస్ట్ బెంగాల్ అతను చనిపోయాడు. 2 చనిపోయారు సార్. ఏకదం పడిపోయింది అంతే. అక్కడే ఉన్నాం కదా, లోడ్ సెంటరింగ్ జారిపోయింది, పడిపోయింది సార్. పిల్లలు ఇరిగిపోయినాయి సార్. లోడ్ బాగా ఎక్కువైపోయింది సార్. నైట్ వేసిన కూల్లే, పగలేసిన కూల్. రెడ్ మిక్స్ మాలేస్తుంటే అది ఇంకా దన్మని ఇంకా కాలం బెండాకేసి కూలి పడిపోయింది మొత్తం. సీతారాము, మల్లేసు, ఇంకా మహాదేవు, ఇంకా హనుమంతు, శివ, ఈ వీళ్ళందరికీ దెబ్బలు తాకినాయి. ఇంకా శివకి వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. సీతారాం ఒకటి లేచి కూర్చున్నాడు. ఉన్న వాళ్ళకి అందరికీ అంతా ఏమేమో చేస్తారు. ఇంకా వాళ్ళైతే మాట్లాడలేదు. కళ్ళతో చూసినాం, బయటకు వచ్చినాం. పనికి వెళ్ళిన వాళ్ళు దాంట్లో ఒక 3-4 కనిపిస్తలేరు.